ఈబీసీ రిజర్వేషన్ల విషయంలో మీ స్టాండ్ ఏంటి? ఏంటంటే నేను అగ్రకులాల పేదలకు కూడా రిజర్వేషన్ ఉండాలంట, కానీ తెలంగాణలో 10% ఎందుకు? అగ్రకులాల పేద ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అగ్రకులాలు 25% ఉన్నారనుకోండి, అందులో పేదలకు 10% ఇస్తున్నారంటే నేను అర్థం చేసుకుంటా. ఇక్కడ శ్రీకృష్ణ కమిటీ నివేదిక ప్రకారం ఏడా ప్లీజ్ ఆ ప్రశ్న అర్థం కావాలి. శ్రీకృష్ణ కమిటీ నివేదిక ప్రకారం లేదా కేసీఆర్ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర నివేదిక ప్రకారం 9%కి మించట్లేదు కదా. 7% సమగ్ర సర్వేలో 21% ఉంది. ఓసీ లేదు 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 51% బీసీ 21% ముస్లింలకు బీసీ రిజర్వేషన్లో ABCDE వచ్చిందా లేదా? ముస్లింలను ఓసీలు అనుకోవట్లేదు, కమ్మోలో, రెడ్డోలో, బ్రాహ్మణులో, రాజులో, వైశ్యులను ఓసీలుగా వర్తిస్తుండ్రు కదా. మరి 10% రిజర్వేషన్లు అంటే అగ్రకులాల పేదలే 25% ఉన్నారు అనుకోండి, అంటే 10%లో 25% అంటే 2.5-3% రావాలి. మరి జనాభా కంటే మించి వస్తున్నాయి కదా ఇక్కడ. ఇప్పుడు మా బీసీలు ఉన్నారు, బీసీల జనాభా ఎంత? 50% దాటింది ఇక్కడ మినిమం. ఇప్పుడు ఇప్పుడు కులగణంలో తేలుతుంది, మినిమం అయితే 50% ఉంటారు కదా. మరి 50% ఉన్న వాళ్ళకి 50% లేవు కదా. SC/STలు 12% ఉన్నారు, STలు 12% లేవు కదా. SCలు 18% మీరే ఒప్పుకున్నారు, వీళ్ళకు లేవు కదా. అంటే అగ్రకులాల పేదలకు రిజర్వేషన్ ఒప్పుకుంటాను, కానీ ఇతర రాష్ట్రాల్లో 25-30% ఉన్న అగ్రకులాల రాష్ట్రంలో 10% ఒప్పుకుంటాం, కానీ 10% జనాభా లేని తెలంగాణలో 10% రిజర్వేషన్ ఎట్లిస్తారు? ఇది తప్పే. అది సో దానిలో చేంజ్ చేయమని అడుగుతారు. కేంద్రంలో చేసిన చట్టం, పార్లమెంట్లో చేసిన చట్టం అట్లా కాదు. అంటే మొత్తం వాళ్ళు సమగ్రంగా చేసి మీరు గమనించాలి. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో, ఉత్తరాఖండ్లో 40% అప్పర్ క్యాస్ట్ ఉన్నారు కాబట్టి అక్కడ 10% ఇచ్చారు. సో రాష్ట్రాల వారిగా చేసుకునే వెసులుబాటు లేదు కదా. అట్లా కాదు. పార్లమెంట్లో చట్టం తెచ్చిన వెంటనే తెలంగాణలో చట్టం వచ్చిందా ఏంది? బీజేపీ ఇక్కడ ఒత్తిడి తీసుకొచ్చినాకనే కేసీఆర్ అమలు చేశాడు. అంటే ఏ రాష్ట్రమైనా అమలు చేసుకోవాలన్నా వద్దా అనే విషయంలో తమిళనాడు ప్రభుత్వం నుంచి మొదలుకుంటే చాలా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసుకుని అమలు చేయకపోతే అమలు చేయలేదు, అంతే తప్ప రుద్దలేదు కదా. ఓకే, ఇక్కడనైతే ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ నేను సమర్థిస్తాను. ఎందుకంటే SCలకు, STలకు, BCలకు, మైనార్టీలకు రిజర్వేషన్ ఉన్నప్పుడు అగ్రకులాల పేదలకు ఉండాలనే కాడ నేను మంచిదే, అది అందరికి బాగుపడాలనే కాడ మంచిదే. కానీ వాళ్ళ జనాభా కంటే మించి ఇవ్వడం అనేది, BCలకు జనాభా కంటే మించి లేదు, జనాభా కంటే తక్కువ ఉన్నది. SCలకు జనాభా కంటే తక్కువ ఉన్నది ఇక్కడ కదా. మరి జనాభా కంటే మించి ఇవ్వడం అని తప్పు కదా. ఆ తప్పును మేము ఎప్పుడైనా సరిదిద్దామనే నేను అణగారిన వర్గాలందరినీ కూడా కడతా ఈ విషయంలో.